వెల్కమ్ గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. మళ్ళీ మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసు కదా, పలాస. ఇక్కడ ఏం ఫేమస్, ఏం తినొచ్చు, మనం ఎక్కడ స్టే చేయాలి, ఇది మొత్తం మీకు ముందు చెప్పేస్తాను. స్టే ట్యూన్ గాయస్. ముందు మన బండి ఛార్జింగ్ పెడితే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఛార్జింగ్ కోసం అయితే చూస్తున్నాను. బాగుండు ఛార్జింగ్ పెట్టుకున్న అయితే మనమైతే ఈవినింగ్ అక్కడ ఒక అక్కనైతే అడిగినాను, అయితే చేసుకోవచ్చు, ఏం పర్లేదు అని చెప్పేసి అంది. చూద్దాం, ఎక్కడన్నా ఛార్జింగ్ దొరికితే పెట్టేసుకుందాం. ముందైతే ఇక్కడ అన్న వల్ల అయితే ఇప్పుడే నాకు ఒక స్టే ఉందని చెప్పేసి చెప్పారు. ఎత్తికి అమ్మ దేవుడు చిరాకు చేస్తుంది. ఒక శివాలయం కూడా ఉంటే అక్కడ కూడా అడిగితే అక్కడ వద్దు ఉండనియరు, మామూలుగా ఎవరు మెయింటైన్ చేస్తారంట వీటన్నిటిని, వాళ్ళు ఉండనియరు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మనమైతే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందంట, మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుందంట. అక్కడైతే మనకి స్టే మొత్తం అన్నీ ఈజీగా దొరికేస్తాయి, దగ్గరలోనే అన్నీ. వెళ్ళి చూద్దాం. మనం ఫైనల్గా అయితే భారత్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుని మన పవర్ బ్యాంక్ అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫెసిలిటీ అంత సరిపోవటం లేదు, అది ప్లగ్. మనం ఇక్కడ ఏమన్నా ఫుడ్ అని తినేసి వచ్చిన తర్వాత మనం ఎక్స్ప్లోరింగ్కి వెళ్దాం. మనం క్యాష్ నట్ ఎక్స్ప్లోరింగ్ ఉంది కదా, ఆ ఎక్స్ప్లోరింగ్ చేసుకుని ఆ తర్వాత స్టే ఎక్కడ అని చెప్పేసి మీకు ముందు అప్డేట్ అయితే. బాగా మనమైతే ఇప్పుడు క్యాష్యూ ఎట్లా తయారవుతుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇందాక ఒక అక్కనైతే అడిగినాను, ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇట్లా చూస్తా అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అంది. మరి ఇప్పుడు వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి. మనం ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేసాం. ఫ్యాక్టరీలో ఎట్లుంటుంది, పద్ధతి ఏంది అని చెప్పేసి ఇప్పుడు తెలుసు. బాయిలర్ అంటారు ఇది. ఇక్కడ ఏంటో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఏమంటే ఈ పైప్ ద్వారా ఇక్కడ ఎక్కిస్తాం. ఆల్మోస్ట్ వాటర్ ఉంది దీనికి. ఈ హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత 100కి ఎక్కుతుంది స్టీము. 100కి ఎక్కేటప్పుడు ఈ వాల్ అనేది మనం విడిచిపెట్టుకుంటాం ఈ కుక్కర్లోకి. ఓకే, విడిచిపెట్టుకున్న తర్వాత ఈ విడిచిపెట్టింది అరగంటలో మళ్ళీ ఇక్కడికి మనకి ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి వచ్చిన కానీ 10 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో ఎక్కువ ఉడుకుతుంది అనమాట. ఉడికేసి తీసి అక్కడ పెడదాం, అట్లా ఆరబెడతాం. ఇక్కడ పెట్టిన తర్వాత 1 డే అవ్వాలి. ఇది మార్నింగ్ అయ్యింది, ఇది మార్నింగ్ అయిపోయింది. ఇది రేపు మళ్ళీ రేపుకి లేబర్కి ఇస్తాం కటింగ్కి. ఆ లేబర్ కటింగ్ మిషన్లు అవి ఈ కటింగ్ పప్పు చేసింది ఇది ఇట్లా కట్ చేస్తారా? ఇలా కట్ చేస్తాం. ఇలా కట్ చేసిన దానికి అదే గుడ్లు ఇట్లా కట్ చేసింది ఇట్లా లోపలికి కట్ అలాగే వస్తుంది. ఇది A1 క్వాలిటీ. అది క్వాలిటీస్ ఉంటాయి కదా, క్వాలిటీస్ ఇది అదే తర్వాత ప్రాసెస్. అది ముందు తయారైన ప్రాసెస్ ఇది. ఓకే, తయారైన ప్రాసెస్ ఇది. అక్కడ తయారైంది సెంటర్కి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఓవెల్ హీట్ ఎక్కిస్తాం. ఇందులో ఎక్కించి 600 kgs వస్తాయి. ఈ 600 kgs ఇందులో ఎక్కించి హీట్ చేస్తాం 10 గంటలు. ఇప్పుడు ఎక్కిస్తాం. మళ్ళీ ఉదయం మళ్ళీ 5 గంటలు 4 గంటలకి మళ్ళీ మిషన్ ఆగిపోతుంది. ఇది ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇదే ప్రాసెస్ బౌల్ తీసిన తర్వాత కూలింగ్ పెడతాం. కూలింగ్ కూడా ఫ్రంట్గా ఉంటుంది మనకు. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికే రావాలి. ఆ పప్పు వేడి చేసి కూలింగ్ పెడతాం. దానిలో కింద వాటర్ ఉంటుంది, కూలింగ్ పెడతాం. ఇది 24 గంటలు. 24 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్కి వెళ్తాం. ఓకే, మళ్ళీ అటు సైడ్ ఆ మిషన్ మళ్ళీ చూపిస్తుంది. టెంపరేచర్ ఇది మిషన్, ఫీలింగ్ మిషన్ అంటారు దీనికి. ఇందులో పప్పు ఇప్పుడు ఆ కూలింగ్ రూమ్లో ఉన్న పప్పు ఇందులో వేస్తే ఆ మిషన్ ఆడేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇది వైట్ వస్తుంది. ఓకే, ఇందులో మన ఇది నెక్స్ట్ ప్రాసెస్ అది. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ అది మళ్ళీ అటు. ఇది ఏంటంటే గ్రేడింగ్ పర్పస్ అన్నమాట. ఇక్కడే మనకి క్వాలిటీలు 400, 210, 320, 240 అలా క్వాలిటీ భాగంగా వేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇదే ప్రాసెస్ ఈ లేబర్ మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓవెన్లో పెడతాం. మళ్ళీ డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత అప్పుడు
మళ్ళీ ట్రాకింగ్ చేస్తాం. మళ్ళీ ప్యాకింగ్ అయ్యి డిస్పోజ్ చేస్తాం. మనం క్యాష్ కొందామని చెప్పేసి అయితే షాప్కి అయితే వచ్చినాము. అన్న అయితే కనబడ్డాడు మనకి. అన్న టీ అయితే తాగినాము. క్యాష్ రేటు ఇక్కడ కూడా సేమే ఉంది. మరి ఒకవేళ మీకు ట్రై అయితే చేయండి. ఒకవేళ తక్కువ రేట్కి ఏమన్నా దొరికితే మీకు ఫ్యాక్టరీలో వెళ్ళి తీసేసుకోండి, అది బెటర్. ఇక్కడ అయితే రేట్ అయితే సేమ్ ఉంది. 740 ఎంతో చెప్పారు నాకైతే. చలో ఇక్కడి నుంచి మనం మధ్యలో ఎక్కడికి వెళ్ళి ఆగుతామో తెలియదు, కాకపోతే మధ్యలో ఆగుదాము ఈరోజు అయితే. మధ్యలో ఆగిన తర్వాత అక్కడికి వీడియో ఎండ్ చేద్దాం మనమైతే. ఎవరన్నా క్యాష్ మామూలు రేటుకైనా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇదే మార్కెట్, రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. మీకు తీసేసుకోండి, ఒక్కటని ప్రిఫర్ లేదు. మీకు ఏది నచ్చితే ఆ షాప్లోకి వెళ్ళి అయితే గాయ్స్ పైకి అయితే చూడండి, మామూలుగా అయితే లేదో. మన సిచ్యువేషన్ ఏందో అర్థమైపోతుంది నాకు ముందే. దేవుడా, మనం అంటే ఇప్పుడు ఎక్కడన్నా స్టే చూసుకోవాలి ముందు. స్టే అయితే ఎక్కడ దొరుకుతుందో తెలియదు మనకైతే. ఎవరినైనా ఇక్కడ ఎటు చూసినా కానీ క్లోజ్డ్ టెంపుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎక్కడ ప్లేస్లు అయితే లేవు. ప్లేస్లు ఉన్నా కానీ మొత్తం ఓపెన్ ప్లేస్లు అయితే ఉన్నాయి. దాదాపు వర్షం పడ్డా కానీ అంత సేఫ్ అయితే కాదు. ఏడ దొరుకుతుందో ఏందో. ఎవరు మన ఏపీ టూరిస్ట్ ప్లేస్ కాదన్నారు. చూడండి ఎంత నేచర్ ఉందో, ఫుల్ వైబ్. నేచర్ వైబ్ మామూలుగా అయితే లేదు. రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో ఇటు సైడ్ రండి, అదిరిపోతుంది అనుకోండి. ఇక మామూలుగా ఉండదు. డెవలప్ చేస్తే మన ఏపీనే టూరిస్ట్ స్పాట్లో ఉంటుంది బాగా, నెంబర్ 1. మనం నిన్న నైట్ ఎక్కడొచ్చామని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కదా. ఎక్కడికి వచ్చేసామో చూసేయండి. ఇక్కడ నది ఉందని చెప్పేసి మనమైతే నైట్ ఇక్కడే ఆగుతామనేది జరిగింది. ఇదిగోండి మన టెంట్. ఇక్కడ మన స్కూటీ అనేది పెట్టినాను నేనైతే. చలో ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. మన పలాస వీడియో ఇక్కడికే ఎండ్. తర్వాత నెక్స్ట్ వీడియో చూసేయండి, ఇచ్చాపురంది వస్తుంది.